రాజమ్మ పొదుపు. రాజమ్మకి పొదుపు ఎక్కువ. ముఖ్యంగా వండిన పదార్థాలేవి ఆమెకి అవతల పారేయడం ఇష్టం ఉండదు. ఒక రోజున పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది. కైలాసం తిండి పుష్టి కలవాడు. అందుకని రాజమ్మ వంటలన్నీ కాస్త ఎక్కువగా వండింది. అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంత బాగా లేదు. ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు. పదార్థాలు చాలా మిగిలిపోయాయి. అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ ఏం చేసుకుంటాం, చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు. ఆ సంగతి నేను చూస్తాలే అన్నది రాజమ్మ. భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేతే తినిపిస్తుందన్న అనుమానం కలిగింది. ఆ మర్నాడు ముఖం కడుక్కోగానే కడుపు చేత్తో పట్టుకొని ఎలికలు తిరిగిపోసాగాడు. ఏం జరిగింది అంటూ భార్య దగ్గరికి రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయి అని అన్నాడు. రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది. వైద్యుడు వచ్చి సీతయ్యని పరీక్షించి రాత్రి ఏం తిన్నావేంటి అని అడిగాడు. సీతయ్య చెప్పాడు. ఈ మాత్రం దానికి కడుపులో పోట్లు రాకూడదే. సరే, ఇంటికి వెళ్ళి మందు పంపిస్తాను, ఈరోజుకి భోజనం మానేసేయి అన్నాడు వైద్యుడు. రాజమ్మ వైద్యుడి కోసం పళ్ళెంలో పలహారం తీసుకొని వచ్చింది. దాన్ని చూసి ఆయన కంగారుపడి లేచి, చూడమ్మా, ఈరోజు నేను ఉపవాసం, మరేం అనుకోకు అని వెళ్ళిపోయాడు. ఆయన ఉపవాసం, నీకు ఒంట్లో బాగోలేదు, ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదెలాగా అన్నది రాజమ్మ దిగులుగా. ఆకలితో ఉన్నవాళ్ళకి ఎవరినైనా పిలిచి భోజనం పెట్టు, ఆకలి రుచెరగదంటారు, నీకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య. రాజమ్మ వీధి అరుగు మీదకి వెళ్ళింది. అలా పోతున్న మునసబు గారి పాలేరు కనపడ్డాడు. ఏరా అలా నీరసంగా కనపడుతున్నావు, ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది. అవునమ్మా, దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు, ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు. అయ్యో పాపం, మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది, భోంచేసి వెళుదు కాని పదా అన్నది రాజమ్మ. రాజమ్మ మండువాలో విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించసాగేసరికి పాలేరు కంగారుగా లేచి, చూడండి అమ్మగారు, మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యానో అని వీకి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు, మరెప్పుడైనా ఎంత తిండి పెడుదురు గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో. నువ్వు వడ్డించినవన్నీ నిన్నటివని పసికట్టాడేమో అన్నాడు సీతయ్య. అయితే నేను ఆకలి రుచి ఎరుగదుగా అన్నది రాజమ్మ. ఆకలికి రుచి తెలియకపోవచ్చును కానీ వాసన తెలుస్తుంది, వాడేం ముష్టివాడు కాదు కదా అన్నాడు సీతయ్య. భర్త అలా అనగానే రాజమ్మ వీధి వాకిలికి దగ్గరకు వెళ్ళింది. ఒక ముష్టివాడు అటుగా వస్తూ, 4 రోజుల నుంచి తిండి లేదు, పిడికాడు మెతుకులు పెట్టించండమ్మా అని అన్నాడు. పిడికాడేం కర్మ, కడుపు నిండా తిందు కానీ లోపలికి రా అన్నది రాజమ్మ. ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది. వాటి వాసన తగలగానే వాడొక్కసారి రాజమ్మ కేసి తల తిప్పి బిర్ర బిగుసుకుపోయాడు. రాజమ్మ కంగారు పడిపోయి భర్తకు చెప్పింది. సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకొని పక్క వీధిలో ఉన్న పురోహితుడింటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాడు. దాందేముంది, అనాథ ప్రేతానికి దహన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం, నువ్వు ఇది చేయించు, ఇంట్లో వండిన పదార్థాలన్నీ నాకు దానం చెయ్యి అన్నాడు పురోహితుడు. ఆయన సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి చూస్తూ, శవం అప్పుడే వాసన కొడుతున్నదే అన్నాడు. అది శవం వాసన కాదండి, వాడి ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య. పురోహితుడు ఉలిక్కిపడి, ఇది అనాథ ప్రేత సంస్కారం కదా, ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు, అయితే అంతేకాదు వీడు ఆకలితో ఆక్రోశిస్తూ చనిపోయాడు కాబట్టి ఇంట్లో వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు. సీతయ్య సంతోషంగా, ముందు చితిలో వండిన పదార్థాలన్నీ వేసి తర్వాత వీడిని వేస్తే సరిపోతుంది కదా అని అన్నాడు. ఆ వెంటనే ముష్టివాడు లేచి కూర్చొని, వాటిని ముందు నిప్పుల్లో వేస్తే నన్ను నిప్పుల్లో వేసే పని లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది. ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాల్ని కాదనలేక, ఆమె పెట్టిన భోజనం తినాలేక పిచ్చగాడు చచ్చినట్టు పడుకొని చితిమాట వినగానే లేచి పారిపోయాడు. పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు. రాజమ్మకు చచ్చటంత అవమానమైపోయింది. ఆమె కోపంగా, నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా, నేను ఆదా చేస్తే నీకే డబ్బు మిగులుతుంది, నీకంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్తకేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది.
వెంటనే సీతయ్య, నా కడుపులో పోట్లన్నీ తగ్గిపోయాయి, ఆకలేస్తోంది, త్వరగా అన్నం వండు అన్నాడు. అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని విసుక్కున్నది రాజమ్మ. భార్యాభర్తల గొడవల మధ్య తనెందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే, సీతయ్య, మందు పంపడానికి ఎవరూ దొరకలేదు, నేనే వచ్చాను, ఆలస్యానికి ఏమీ అనుకోకు అన్నాడు. ఎందుకు? వారిదంతా దొంగ జబ్బే అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది. అయితే ఇంకేం, ఆ పదార్థాలన్నీ నిప్పుల్లో వేసావు గనక నేను ఉపవాసం మానేస్తాను, నాకు విస్తరివే అన్నాడు వైద్యుడు. అందరికీ అందరే అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతుంటే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకున్నది.